దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక, దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. దేహాదులును స్థిరముగావురా, నీటి బుగ్గవలి సమసిపోవురా. దేహాదులును స్థిరముగావురా, నీటి బుగ్గవలి సమసిపోవురా. మోసము చేసే కాయము నమ్మి మురిసెదవేళ మమతలు వీడి, దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధను శ్రవణము చేసి, సద్గురుదేవుని సన్నిధి చేరి తత్వబోధను శ్రవణము చేసి, చిదానందుని చిన్మయ రూపుని చిద్విలాసుని చింతన చేసి, దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. ఆత్మనాత్మలు బాగుగదెలసి హంస సూత్రమును అనుసంధించి, మనోమారుతము లేకము చేసి మార్గం బరసి మౌన నిష్టచే, దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. దేహదాఢ్యము తగ్గకమునుపే జవసత్వంబులు ఉడుగకమునుపే, దేహదాఢ్యము తగ్గకమునుపే జవసత్వంబులు ఉడుగకమునుపే, వార్ధక్యము నిను వంశకమునుపే మృత్యువాతబడి మ్రగ్గకమునుపే, దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. పవిత్రమైన మానవ జన్మను పొట్ట కొరకునై వ్యర్థము చేయక, దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. దేవుని గనవలెరా నరుడా, ఆత్మను గనవలెరా. ఈశావాస్యోపనిషత్తు 3 మంత్రాలు ఉత్తమ, మధ్యమ, అధమ స్థితులను, గతులను బోధిస్తున్నటువంటివి. ఈ 3 మంత్రాల విషయమై గతంలో మనం అనగా ఈశావాస్యం ఇదం సర్వం యత్ కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీథా మా వృద్ధః కశ్యచిత్ ధనం. మొదటి మంత్రం కుర్వన్ ఏవ ఇహ కర్మాణి జిజీవిషేతు శతం సమాః ఏవం త్వయి న అన్యథా అతః అస్తి న కర్మ లిప్యతే నరే. అసూర్యా నామతే లోకాః అంధేన తమసా ఆవృతాః తాన్ తే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చ ఆత్మహనః జనాః అనేటువంటి మొత్తం 3 మంత్రాలు ఇవి. ఈశావాస్యంలో చాలా గొప్ప అంశాలను మనకు తెలియజేస్తున్నటువంటిది. మరి జ్ఞాన తత్వాన్ని ప్రబోధింపజేసేటువంటి మానవుని యొక్క స్థితిగతులు, మానవుని యొక్క వాస్తవిక స్వరూపము, గమనాలను తెలియజేసే మంత్రములు ఉత్తమ, మధ్యమ, అధమ మార్గాలుగా ఉన్నటువంటి మానవుడు నడుస్తున్నటువంటి మార్గ విధానాలని ఇక్కడ తెలియజేస్తున్నటువంటి అంశము. ఈ 3 మంత్రాల అంశం మీద మన గతంలో మానవ సముదాయం 5 అంశములుగా కలిగి ఉన్నటువంటి విధానములో మరి కర్మ భ్రష్టులు అని చెప్పని, రెండవ వారు సకామ్య నిష్కామ కర్మనిష్ఠులు మధ్యమం అని చెప్పి, యోగులు అకర్మణ్యులు అనేటువంటి వారుగా ఉత్తమ లక్షణములో వాటి మీద మనం గతంలో
చర్చించుకోవటం జరిగింది. కాబట్టి ఈ ప్రకారంగా మానవుని గమనాన్ని గురించి చక్కగా తెలియజేసేటువంటి 3 మంత్రాలు అందరూ కూడా వాటిలను అధ్యయనం చేయండి, కంఠస్థం చేయండి, అర్థాలను చక్కగా అర్థం చేసుకోండి. మరి తాత్వికంలో ఉన్నటువంటి అన్ని అంశాల సారముగా మనకి 3 మంత్రాలలో సర్వేశ్వరుడు ఈశావాస్యం ద్వారా ప్రబోధిస్తున్నటువంటి విధానము ఈశ్వరవాణి అన్నారు వేదము. సాక్షాత్తు సర్వేశ్వరుడే మనకి ఈ యొక్క విషయాలని బోధిస్తున్నటువంటిదిగా మనం గ్రహించాల్సి ఉంటుంది. మనకు గ్రంథం పట్ల సాహిత్యం పట్ల పూజ్యభావం ఉన్నప్పుడే దాంట్లో ఉన్నటువంటి యొక్క విషయాలు మన మనసుకు బాగా హత్తుకునే అవకాశం ఉంటుంది. అందువల్ల మనం వాటి పట్ల పూజ్యభావనగా వాటిని తీసుకోవాల్సి ఉంటుంది. ఈశావాస్యం ఇదం సర్వం యత్కించ జగత్యాం జగత్తు తేన త్యక్తేన భుంజీయథ మా గృధ కశ్యచిత్ ధనం అని చెప్పనంటూ కశ్యచిత్ ఎవని యొక్క ధనమును మా గృధ ఆశింసకు అనేటువంటి ఒక అర్థం వస్తుంది. కశ్యచిత్ ధనం గృధ మా గృధ కశ్యచిత్ ధనం. ఈ ధనం అనేటువంటిది కశ్యచిత్ ఎవనికి గలదు అనేటువంటి యొక్క అంశం కూడా మహాత్ములు చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ విశ్వములో ఎవనికి గలదు, కశ్యచిత్ ధనం ఎవనికి గలదు అనేటువంటి యొక్క మాట, ఇదంతా కూడా సర్వేశ్వరుని యొక్క సొత్తు అయి ఉండటం కారణముగా నాదనేటువంటి యొక్క భావనగా ఎవరు పెట్టుకునే అవకాశాలు ఏమి లేవు. మనం ఈ యొక్క విశ్వంలో అతిథులుగా వచ్చాం. ఈశ్వర సన్నిధిలో మనం అతిథులుగా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి జగత్తంతా కూడా సర్వేశ్వరుని యొక్క అంశ కాబట్టి సర్వేశ్వరుని సొత్తు గనక మనం వచ్చిపోయేటువంటి బాటసారులం. 3 పూట్ల ఉండిపోవటానికి వచ్చినటువంటి వాళ్ళం. ఆ విధంగా 3 నాళ్ళ ముచ్చటగా అని చెప్పి అంటారు కదా, కౌమారం యవనం జర అని స్వామి కూడా 3 చెప్పుకొచ్చారు. బాల్య యవన వృద్ధాప్యములు ఈ 3 దశలను గడుపుకొని వెళ్ళిపోవటానికి వచ్చినటువంటి వాళ్ళము. కాబట్టి అలా వచ్చినటువంటి మనం జగద్ వస్తువుల మీద మోహభావాన్ని పెంచుకోవడం సముచితం కాదు. ఎందుకంటే ఇదంతా కూడా ఈశావాస్యం, ఈశ్వరుని యొక్క సొత్తై ఉందనేటువంటి ఒక మాట. రెండవది జగత్యాం జగత్ అనే మాట. ఇది పరిణామశీలమై పోతూ ఉన్నది. ఇది ఉండేటువంటిది కాదు, స్థిరముగా ఉన్నది కాదు. మరుక్షణంలో కనుమరుగై పోయేటువంటిదిగా ఉన్నటువంటిది. ఐసుగడ్డ ఏ ప్రకారం కరిగిపోతుందో అట్లా ఈ జగత్తులో ఉన్న వస్తువులు కూడా పరిణామం చెంది కాలగర్భంలో విలీనమైపోతాయి, కలిసిపోతాయి. 2 అంశాలు ఎక్కడ మనకి ఈశావాస్యం అనే ఇదం ఈశావాస్యం. ఈ నామరూపాత్మిక గోచరించే జగత్తంతా కూడా ఈశ్వరుని యొక్క ఆవాస్యం, ఈశ్వరుని చేత వ్యాపకమై ఉన్నటువంటిది, ఈశ్వరుని యొక్క సొత్తై ఉన్నదనే ఒక అర్థమైతే, రెండవది జగత్యాం జగత్తు కదిలిపోయేది. అనుక్షణం దీనికి స్థిరత్వం లేదు, పరిణామశీలమై పోయేటువంటిది, కాలగర్భంలో కలిసిపోయేది. కాబట్టి మనం ఈ విషయంలోకి వచ్చినటువంటి వాళ్ళమై వాటి మీద మరి మోహభావాలు పెంచుకొని ఈ బాహ్య వస్తువుల సముపార్జనలోనే ఉన్నటువంటి జీవన కాలం అంతా కూడా గడిపేసుకుంటున్నాము అని చెప్పని, అనగా ఒక రకంగా చూస్తే మన జీవితం అంతా కూడా ఒక భ్రమలోనే నడుస్తుంది అని చెప్పని కూడా మనం చెప్పుకోవచ్చు. భ్రమలోనే గడుపుతున్న జీవితం అంతే కూడా. భ్రమ అని చెప్పనంటే వాస్తవిక దృక్పథం లేకుండా ఉండటమే భ్రమ. కాబట్టి భ్రమ సంబంధ జీవితమే వ్యక్తి మరి జీవిస్తున్నటువంటిది. దీనికి పంచభ్రాంతులుగా కూడా చెప్పుకొచ్చిన అంశాలు ఉన్నాయి. భేద భ్రాంతి, కతులత్వ భోక్తృత్వ భ్రాంతి, వికార భ్రాంతి, సంఘ భ్రాంతి, జగత్ సత్యత్వ భ్రాంతి అని భ్రాంతులు కూడా చెప్పుకొచ్చారు. ఓ మాటలో చెప్పుకోవాల్సి వస్తే భ్రమ జీవితం, భ్రమలో జీవిస్తూ ఉన్నాం. ఎందుకంటే వాస్తవం అనేది ఒకటి ఉన్నది, ఆ వాస్తవం పట్ల మనకి దృక్పథం లేక అవాస్తవమై ఉన్నటువంటి దాని యందు సత్యం అనేటువంటి భావన పెంపొందింపజేసుకోవడం. ఒక పక్క ఆయన జగత్యాం జగత్తు కదిలిపోయేదిరా కదిలిపోయేది, అది మనుక్షణంలో మరుగైపోయేది, దాని ఉనికి లేకుండా పోయేదని చెప్పని ఒక మాట పక్కన చెబుతూ ఉన్నాడు.
మరొక ప్రక్క ఈశావాస్యం ఇదంతా కూడా నా యొక్క అధీనంలో ఉన్నది, నా ద్వారా వ్యాప్తమై ఉన్నది. నువ్వు కేవలం విశ్వంలోకి ఒక అతిథివిగా వచ్చావు అనే విధానంగా చెప్తున్నమాట. అలాంటి ఆ వాస్తవాలను మనం గమనించకుండగా మనకున్న భ్రమలను బాగా పెంపొందింపజేసుకుని ఉన్న కాలాన్ని ఈ భ్రమలలోనే గడిపేసి విశ్వం నుంచి నిష్క్రమించి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎంతోమంది వెళ్ళిపోయారు. ఒక రకంగా చూస్తే మనం గతంలో కూడా ఇలాంటి జీవితాలు ఎన్నో గడిపాం. గతంలో కూడా విశ్వంలో మనం కొత్త ఏం కాదు కదా. ఎన్నిసార్లు విశ్వంలోకి వచ్చామో, మరి వచ్చినప్పుడల్లా మనం జీవించిన జీవితాలు చూసినట్లయితే భ్రమతోనే అనుగుణ్యంగా గడిచిపోయిన విధానమే. అదే వాస్తవాన్ని ఆనాడే గుర్తించి ఉన్నట్లయితే ఈనాడు మనకి ఇలాంటి భవసాగరంలో మునగాల్సిన పరిస్థితి ఉండేది కాదు. కాబట్టి అనేక జన్మలుగా జగద్భ్రాంతిలోనే మనం మన జీవితాలని గడుపుకుంటూ పోతూ ఉన్నాం. మన కళ్ళ ముందు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ భ్రమలోనే జీవితాలను గడుపుతూ ఉన్నారు. అసూలు బాసి వెళ్ళిపోతూ ఉన్నారు. పోతూ ఏది కూడా పట్టుకుపోతున్న దాఖలాలు ఏమి లేవు. కనుక ఈ ప్రకారంగా చూసినట్లయితే ఇక్కడ మనం గ్రహించాల్సిన అంశము, మనం జీవిస్తున్న జీవితం భ్రమ, వాస్తవం మనం జీవించటం లేదు. ఆ వాస్తవాన్ని తెలియజేయటమే ఈ మంత్రం యొక్క అర్థము. కస్యచిత్ ధనం మా గృదహ, ఎవడికి ఉన్నది లోకంలో మా గృదహ, దేనిని కూడా ఆశించమాక అని ఈశ్వరుడు చెబుతూ ఉన్నాడు. మా గృదహ, నువ్వు దానిని ఆశంసకు. కస్యచిత్తు, ఎవడికి ఉన్నది ఈ విశ్వంలో, ఎవడు పట్టుకొచ్చాడని చెప్పేశాను, ఎవడు పట్టుకుపోతాడని చెప్పేసాను. నువ్వు నిర్మాణం చేసిందేం కాదు, నువ్వు వస్తువు పట్టుకొచ్చింది కాదు, నువ్వు పోతువు పట్టుకుపోయేది కాదు. ఇలాంటి ఈ పరమ సత్యమై నగ్న సత్యమై ఉన్నటువంటి యొక్క విషయాల్లో కూడా మానవుడు మరి ఇప్పుడు ఇతర జీవులు ఉన్నాయని చెప్పనంటే వాటికి అంత పరిజ్ఞానం లేదు, వాటికి తెలియజేసేటువంటి వాళ్ళు లేరు, వాటికి శాస్త్రాలు లేవు, స్వతసిద్ధంగా కలిగే అవకాశాలు లేవు. కానీ నరుడు మానవుడే ఉన్నటువంటి వానికి చాలా అవకాశాలు ఉన్నాయి. అక్కడ శాస్త్రములు కానీ చెప్పేవాళ్ళు కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. కనుక ఈ భ్రమల నుంచి పడటానికి మంచి సదవకాశం లభ్యమైనటువంటి విధానం. ఈ మానవ జన్మను పొందినటువంటి యొక్క ప్రాణికి ఈ భ్రమలలో ఉన్నటువంటి భ్రమల నుంచి బయటపడటానికి అవకాశం అనేటువంటి పుష్కలంగా ఉన్నాయి. కానీ ఇతడు మరి ఎన్ని విన్నా ఎన్ని చూసినా కానీ ఇంకా భ్రమలలోనే మునిగిపోతున్న విధానం. కాబట్టి ఈ భ్రమ అనేటువంటి యొక్క దాంట్లో మునిగిపోయినటువంటి యొక్క అంశాన్ని మనకి ఈ మంత్రం తెలియజేస్తున్నటువంటి విధానము. కాబట్టి ఆయన చెప్తుంది ఒకటే, త్యక్తేన భుంజీత, నువ్వు విషయంలోకి వచ్చావు కాబట్టి నువ్వు ఈ యొక్క భ్రమలు అనేటువంటి వాటి నుంచి బయటపడు. ఇది నీదేం లేదు, నాదనేటువంటి భావన పెట్టుకోమాక. పరమాత్మ గీతలో కూడా నిర్మమః నిరహంకార సహశాంతి మదిగచ్చేది అని చెప్పి అన్నాడు. నిర్మమః నిరహంకార అనగా మమకార భావం, కనపడేటువంటి వస్తువులపై మమకార భావన. ఈ దేహం అనేటువంటి దాని మీద అహంకారం అహం అంటే నేను, ఈ దేహమే నేను అంటాం, కనపడేటువంటి వస్తువులే నావి అని చెప్పని అంటాం. ఈ రెండింటి నుంచి బయటపడగలిగితే మనం చాలా వరకు మరి ఆ యొక్క ఆధ్యాత్మికతలో పూర్ణముగా జీవించే అవకాశం ఏర్పడుతుంది. ఆధ్యాత్మిక ప్రయోజనాన్ని కూడా పొందే అవకాశం ఉంటుంది. ఈ భ్రమలలో ఉన్నంత వరకు మనం ఆధ్యాత్మికం పట్ల పూర్ణముగా జీవించే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఈ మంత్రాన్ని బాగా అర్థం చేసుకున్నట్లయితే చూసినట్లయితే మా గృదః కస్యచిత్ ధనం, ఈ లోకంలో ఎవరికి ఏది లేదని చెప్పి అన్నాడు. వాస్తవికం అంతే. ఎంతమంది కోటాను కోట్ల ఆస్తి పరులు బాగా కూడదీశారు, కోట్ల ఆస్తులు కూడదీశారు, ఎన్నెన్నో సంపార్జన చేశారు. కానీ ఎవడు కూడా ఏమి కూడా పట్టుకుపోయింది లేదు. మరి జీవితం అంతా కూడా భ్రమలలోనే గడిపేసి వెళ్ళిపోయిన విధానం. కాబట్టి ఈ మంత్రం ద్వారా మనకి పరమసత్యం తెలియబడేటువంటి యొక్క విధానము. అందువల్ల భుంజీత, అనుభవించు, మాగృతః, దేని పట్ల కూడా నువ్వు భ్రమలు పొందమాక అనేటువంటిది తెలియజేస్తున్నటువంటి విధానము. ఏదైనా నీకు జిజ్ఞాస కలిగినట్లయితే మహాత్ముల ఆశ్రయం ద్వారా
బ్రహ్మ విద్య అనేటువంటిది ఉన్నది, ఉపనిషత్తులు ఉన్నాయి, ప్రస్థానత్రయం ఉన్నాయి. అలాంటి వాట్లను అధ్యయనం చేయగలిగితే ఇంకా మనం మంచి వాస్తవిక దృక్పథాలని పెంపొందింప చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ భ్రమల నుండి మనం బయటపడే అవకాశం ఉంటుంది. భ్రమలు వీడటం సామాన్య విషయం కాదు. భ్రమలు ఉడిగిన బ్రహ్మము బట్టబయలన్నాడు వేమన. కాబట్టి భ్రమల నుంచి బయటపడటం అని చెప్పనంటే సామాన్య విషయం కాదు. ఎందుకంటే ఇవి ప్రగాఢముగా అనేక జన్మలుగా బాగా పాతుకుపోయి ఉన్నటువంటివి. కాబట్టి ఈ భ్రమలు అనేటువంటివి బాగా మనస్సు లోపల చోటు చేసుకుని గట్టిబడి ఉన్నటువంటివి కనుక వాట్లను మరి అసంగ శస్త్రైన దృఢైన చిత్వ, అసంగ శాస్త్రం ద్వారా దృఢమగు వైరాగ్యంతో చిత్వ నరికివేయని చెప్పి అంటున్నాడు పరమాత్మ గీతలో. కాబట్టి ఆ ప్రకారముగా వాట్లను తొలగించడం అని చెప్పినంటే దానికి తగినటువంటి యొక్క పొదును గల ఆయుధం ఒక ఆధ్యాత్మికమే, మరొక ఆయుధం లేదు ఇక నీకు. ఈ భ్రమల నుంచి బయటపడాలని చెప్పి అన్నట్లయితే నీకు మంచి ఆయుధం ఉపనిషత్తులు, భగవద్గీత. వాటిని సహేతుకముగా అధ్యయనం చేసినట్లయితే చాలా వరకు మనం బయటపడే అవకాశం ఉంటుంది. ఇక పూర్ణముగా బయటపడే పరిస్థితి ఎప్పుడు వస్తుందని చెప్పనంటే స్వరూప అనుభవాన్ని పొందినప్పుడు. దాన్ని యోగ సమాధి అన్నారు. అది సాధన ద్వారా స్వరూప అనుభవం పొందినప్పుడు ఆయన పూర్తిగా బయటపడ్డటువంటి వాడు అవుతాడు. దానికి మీకు చూసినట్లయితే పరమాత్మ 2వ అధ్యాయం చెప్పిన ప్రకారముగా ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ నైనాం ప్రాపి విముఖ్యతి అనే మాట ఆయన చెప్పేశాడు. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థ, బ్రాహ్మీ సంబంధమై ఉన్నటువంటి స్థితిని పొందినట్లయితే అతడు నా ఏనాం ప్రాపి విముఖ్యతి, తిరిగి మరల మోహాలకు గురయ్యే పరిస్థితి అనేటువంటిది ఉండదు అన్నాడు. కాబట్టి శాస్త్రాధ్యయనం ద్వారా మనం కొంతవరకే భ్రమల నుంచి బయటపడతాము. పూర్ణముగా బయటపడ్డ విధానం ఏంటంటే స్వరూప స్థితిని పొంది ఉన్నటువంటిది. ఏషా బ్రాహ్మీ స్థితి పార్థనైనాం ప్రాపి విముఖ్యతి స్థిత్వాశామంతకాలే బ్రహ్మ నిర్వాణం రుచ్యతి. కాబట్టి జీవించినంతకాలం జీవన్ముక్తుడుగా, ప్రారంధమైపోయిన తర్వాత విదేహముక్తుడుగా బ్రహ్మముగా ఉండిపోయే పరిస్థితి. కాబట్టి అతడు మాత్రమే పూర్ణముగా ఈ భ్రమల నుంచి పూర్ణముగా బయటపడ్డటువంటి వాడుగా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఏది స్వరూప అవలోకన, స్వరూప స్థితి పొందినటువంటి వాడు. 4వ సోపానం స్వామి చెప్పినట్లుగా సోహం తత్వమసి అహం బ్రహ్మాస్మి 3వ సోపానం. అలాంటి 3వ సోపానం పొందినటువంటి వాడు తిరిగి మరలా 4వ సోపానంలోకి వెళ్ళిపోయినప్పుడు సర్వం కలివిదం బ్రహ్మ అనే విధానంగా అంతా బ్రహ్మమయమే అనే స్థితిలోకి ఆయన వెళ్ళిపోతాడు. కాబట్టి ఆ మాట మీకు భాగవతం కూడా స్వప్న జాగరములు సమములు గుణశూన్యుడగు పరమునికి అన్నాడు. గుణశూన్యుడగు పరమునికి గుణాతీతుడై ఉన్నటువంటి అతడికి స్వప్నం ఎంతో, జాగ్రత్త కూడా అంతే అనే మాట ఆయన చెప్పుకొస్తాడు. కాబట్టి ప్రకారముగా మరి అలాంటి ఆ స్థితి అనేటువంటిది రావాలని చెప్పన్నట్లయితే దానికి తగినటువంటి సాధన యమ నియమాదులు పాటించాల్సి ఉంటుంది. యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి అని పతంజలి చెప్తున్నమాట. అలాంటి ఆ పూర్ణస్థితి, పరిపూర్ణ స్థితి, బ్రాహ్మీ స్థితి ఒకటి ఉన్నది. అది మహాత్ములు పొందినటువంటి విధానము. అట్టి ఆ స్థితికి పోయినటువంటి వానికి ఏ భ్రమలో కూడా ఇక ఆయన్ని అంటే అవకాశాలు అనేటువంటిది ఉండదు. కాబట్టి కొంతవరకు ఈ భ్రమల నుంచి బయటపడటానికి అవకాశం ఏంటంటే శాస్త్ర చర్చ, శాస్త్రాధ్యయనం, ఉపనిషత్తులు, భగవద్గీత అవి చేసినప్పుడు కొంతవరకు భ్రమల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది. కాబట్టి సాధారణంగా లోకంలో అందరూ కూడా భ్రమతోనే పుడుతూ ఉన్నాడు, భ్రమలతోనే పెరుగుతూ ఉన్నారు, భ్రమలలోనే తన జీవితాన్ని సాలించి ఈ భ్రమలలోనే కలిసిపోతున్నటువంటి పరిస్థితి కనుక వాటి నుంచి బయటపడటం అని చెప్పనంటే దాని చక్కటి ఎలుగు చూపించే విధానము ఉపనిషత్తులు అనేటువంటి దివిటి పట్టుకోగలిగితే కొంతవరకు మనకి ఈ భ్రమల నుంచి బయటపడటానికి మంచి దోవ దొరికే అవకాశము ఉంటుంది. అవి తప్ప ఇంకేం లేదేక. ఇతర శాస్త్రాలన్నీ కూడా అవి ధర్మశాస్త్రములు, నీతి శాస్త్రములు, సామాజిక శాస్త్రములు ఇవన్నీ కూడా వాటిల్లో చేరి ఉన్నటువంటి విధానము. కానీ జీవుణ్ణి ఉద్ధారకం చేయటము, వాడిని తరింపజేయటం అని చెప్పనంటే ఒక ఉపనిషత్తులకు, భగవద్గీతకు మాత్రమే సమర్థత ఉన్నటువంటి విధానం కనుక
జిజ్ఞాసులై ఉన్నటువంటి వారు వీటినే ముఖ్యంగా అధ్యయనం చేయగలిగితే భ్రమల నుంచి బయటపడి స్వరూపానుభవాన్ని పొందే అవకాశం అనేటువంటిది మనకు మొదటి మంత్రంలో ఒక త్యాగ భావాన్ని కలగజేస్తున్న విధానము. మనం ఈ త్యాగ అంశాన్ని కూడా గతంలో ప్రస్తావించుకోవడం జరిగింది. తేన త్యక్తేన ఈ త్యాగభావం ఇది అంటే వదలటం అనేటువంటి యొక్క అంశము. కనుక ఈ వదలటము అనేటువంటిది బాహ్యములోనూ చేరి ఉంటుంది, అటు అంతరంలోనూ చేరి ఉంటుందని చెప్పి గతంలో చెప్పుకున్నాము. కాబట్టి బాహ్యములో ఉన్నటువంటి వారు ఇవి కేవలం నావి కావు, ఇవన్నీ సర్వేశ్వరుని యొక్క సొత్తు. భగవంతుడు ఎంతో అద్భుతముగా నిర్మాణం చేసుకున్నటువంటి యొక్క చక్కటి సౌధం. మనం దాంట్లోకి వచ్చామనే భావనతో, పరమాత్మ యొక్క భావనతో జీవనం జీవిస్తూ ఉండేటువంటిది భౌతికముగా ఉన్నటువంటి అంశమైతే, పారమార్థికముగా మరి వదలటం అనేటువంటిది ఏ యొక్క అనాత్మను మనం పట్టుకుని కూర్చున్నామో, అనగా జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియాలను మనం పట్టుకుని కూర్చున్నాం. ఈ దేహాన్ని కూడా బాగా గట్టిగా పట్టు కూర్చున్నాం. దేహాభిమాన పాశేన చిరంబద్ధోసి పుత్రకహ అన్నాడు. కాబట్టి దేహాభిమాన పాశ, సంబంధమైనటువంటి మమకార పాశము కానీ, అట్లనే ఇంద్రియముల పట్ల కూడా మనకు తాదాత్మ్యత బాగా ఏర్పడి ఉన్నటువంటి విధానం కనుక మరి అలాంటిదంతా కూడా మనకేంటంటే ఈ సాధన ద్వారానే మనం దీని నుంచి బయటపడాల్సిన ఆవశ్యకత ఉంటుంది. భౌతికముగా ఉన్నటువంటి యొక్క ఆ త్యాగానికి ఉపనిషత్తులు అధ్యయనం చేయటం ద్వారా కొంత భౌతికం పట్ల త్యాగభావం ఏర్పడే విధానం ఉండగా, సాధన ద్వారా సమస్త ఇంద్రియ సముదాయం నుంచి బయటపడి స్వరూప స్థితిలోకి పోయి బ్రహ్మానందాన్ని అనుభవించేటువంటి విధానము, అది సాధన ద్వారా వచ్చేటువంటి త్యాగ విధానం. సర్వధర్మాన్ పరిత్యజ్య అని మన చరమ శ్లోకముగా మన భగవద్గీతలో ఆ శ్లోకం చెప్పే విధానం ఉంటుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి. నేను మోక్షాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను, సమస్త పాపాల నుంచి విడిపింపజేస్తున్నానేటువంటి మాట మీకు ఆ శ్లోకంలో వస్తుంది. సర్వధర్మాన్ పరిత్యజ్య అనేది భౌతికం కాదు, ఆధ్యాత్మికంగా చూసినట్లయితే మరి దేహ సంబంధమై ఉన్న ధర్మములు, ప్రాణ సంబంధమైన ధర్మములు ఇవి షడూర్ములుగా చెప్పుకొచ్చారు. ఆకలి దప్పులు ప్రాణధర్మాలు, శోక మోహములు చిత్త ధర్మాలు, జనన మరణాలు దేహ ధర్మాలు, అట్లా జ్ఞానేంద్రియ ధర్మములు, కర్మేంద్రియ ధర్మములు, అంతరేంద్రియ ధర్మాలు, దేహ సంబంధ ధర్మాలు. వాటిల్లో ఈ యొక్క తాదాత్మ్యమును పొంది వాటిను మన మీద ఆరోపితం చేసుకుని అవన్నీ నేనే అని చెప్పి అనుకుంటూ ఉన్నాం మనం. అనాత్మ ధర్మములు నా యందు అధ్యాసం చేసుకోవటాన్ని శంకరాచార్యుల వారు అధ్యాస భాష్యములో మరి సంసర్గాధ్యాసగా చెప్పుకొచ్చిన మాట. సంసర్గాధ్యాస అని చెప్పని అన్నారు. దాసాని పుష్పం స్ఫటికపు రాయి ఎందు అధ్యస్తమై స్ఫటికపు రాయి ఎర్రగా ఉంది అని భ్రమ చేసినట్లుగా అనాత్మ ధర్మాలు మన యందు అధ్యస్తమై అనాత్మ ధర్మములనే మనం మాట్లాడుతూ ఉన్నాం, అనాత్మ ధర్మములతోనే వ్యవహరిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ భ్రమల నుంచి నువ్వు బయటపడగలిగితే నీకు స్వరూపస్థితి కలిగే అవకాశం ఏర్పడుతుంది అనేది ఆ శ్లోకంలో ఉన్నటువంటి అర్థం. సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం రజ. ఏకమై అద్వితీయమై ఉన్నటువంటి మరి ఆ బ్రహ్మమును అంతర్ముఖ ప్రయాణం ద్వారా ఆశ్రయించగలిగితే ఈ యొక్క దేహ సంఘాతమునందు ఉన్నటువంటి ఈ భ్రమల నుంచి మనం బయటపడటానికి అవకాశము ఏర్పడుతుంది. అందుచేత భౌతికముగా ఉన్న భ్రమలలో అక్కడ జీవనం చేస్తూ ఉన్నాము. ఇటు యొక్క దేహ సంబంధమై ఉన్న భ్రమలలో కూడా, అటు లోక సంబంధమై ఉన్న భ్రమలలో అక్కడ జీవిస్తూ ఉన్నాం. దేహ సంబంధమై ఉన్న భ్రమలలో ఇక్కడ మనం జీవిస్తూ ఉన్నాం. లోక సంబంధమైన భ్రమలు పోవాలంటే ఉపనిషత్తుల ప్రస్థానత్రయాన్ని అధ్యయనం చేసే విధానం ఉండాలి. ఇటు దేహ సంబంధమైన భ్రమలలో ఉన్నటువంటి వాటిని బయటపడాలని చెప్పందంటే సాధన ద్వారా, నివృత్తి మార్గము ద్వారా స్వరూపానుభవాన్ని పొందినట్లయితే ఈ భ్రమల నుంచి మనం బయటపడే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ఇది ఉత్తమ లక్షణముగా మనకి మొదటి మంత్రములో త్యక్తేన అనేటువంటి యొక్క మాట బోధించే విధానము. మా కృత కశ్యచిత్తు ధనం. కశ్యచిత్తు ఎవడకుంది లోకంలో? ఎవడికి లేదు. ఎంతోమంది కోటాను కోట్ల ఆస్తిపరులు ఉన్నారు, నావిగా చెప్పుకుంటూ ఉన్నారు. ఎవడో కూడా దాని జీవితంలో పట్టుకుపోయిందని చెప్పని ఉంటుంది లేదు.
దీనికి అభిమానాశ్రయము అని చెప్పని అంటారు. ధనం అనేటువంటి నేను ధనవంతుడిని అని చెప్పి అనుకుంటాడు, నేను ధనవంతుడిని అని చెప్పి అనుకుంటాడు, దానిని అభిమానాశ్రయము అన్నారు. ముఖ్యంగా ధనానికి ముఖ్య ఆశ్రయం ఇనప బీరువా కావచ్చు, బ్యాంకులు కావచ్చు. కాబట్టి బ్యాంకులలో ఆ డబ్బు ఉంటుంది, వాళ్ళ ఖాతాలో అవి నెంబర్లు ఉంటాయి. లేదు ఇనపేటలో ఆ ఇనప బీరువాలో ఆ ధనం ఉంటుంది. కనుక ముఖ్య ఆశ్రయం ఆ ధనానికి ఇనప బీరువా. కానీ నేను ధనవంతుణ్ణి అని చెప్పుకోవటం దాన్ని అభిమాన ఆశ్రయము అని చెప్పని అంటారు. కాబట్టి ఆ ప్రకారముగా విశ్వం పట్ల మనం కూడా ఈ అభిమాన ఆశ్రయాన్ని పెంచుకోవటం కారణముగా ఇవన్నీ కూడా తొలగింపజేసే విధానముగా మనకి చక్కటి స్వరూప అనుభవాన్ని పొందటానికి యోగ్యముగా ఉన్న విషయముగా మనకి ఈ మంత్రం చాలా మంచిగా బోధిస్తున్నటువంటి విధానం. దాన్ని మనం ఇప్పుడు అధ్యయనం చేయాలి ప్రధానముగా. అలాంటి యొక్క ఉత్తమమైనటువంటి యొక్క విధానంగా మరి మహాత్ములు ఉన్నారు, తత్వవేత్తలు ఉన్నారు, బ్రహ్మవేత్తలు ఉన్నారు. వాళ్ళు నిరంతరంగా ఆ మార్గంలో వాళ్ళు పయనిస్తూ ఉన్నారు. అలాంటి కోటికి చెందినటువంటి యొక్క మంత్రం మొదటి మంత్రం అయితే, మరి మధ్య తరగతిగా ఉన్నటువంటి వారు రజోగుణ విధానముగా ప్రవర్తించేటువంటి వారికి మరి ఈ రెండవ మంత్రం కురవన్నేవేహ కర్మాని జుజీవిషేతు శతం సమాహ. నువ్వు 100 ఏళ్ల కాలం పాటు జీవించే అర్హత నీకు భగవంతుడు ప్రసాదించాడు. కనుక నీ జీవితాన్ని నువ్వు జీవిస్తూనే నువ్వు ఈ లోకంలో కర్మలను ఆచరించే విధానముగా కలిగి ఉండు అని చెప్పి అంటూ ఉన్నాడు. పై భావనేమో అది కేవలం తాత్విక సంబంధమై ఉన్న అంశము. నివృత్తి మార్గములో ప్రయాణం చేసి స్వరూపానుభవాన్ని పొందేటువంటి దానము, పూర్తి సకల మోహములను తెగదించేటువంటి విధానముగా పై మంత్రం ఉండగా, అంతటి స్థాయికి పోకుండా ఉన్నటువంటి వాళ్ళను ఉద్దేశించి చెప్తున్న విధానం ఏంటంటే, నువ్వు జిజీవిషేతు శతం సమం, 100 ఏళ్ల కాలం పాటు జీవించేటువంటి యొక్క యోగ్యత పరమాత్మ నీకు ప్రసాదించాడు. కాబట్టి అలాగా జీవిస్తున్నటువంటి యొక్క నీవు కొంతవరకైనా కురవన్నేవేహ కర్మాన్ని, మంచి కర్మలు చేయటం అని చెప్పనంటే, కర్మలు లోకంలో అందరూ చేస్తూనే ఉన్నారు. కాబట్టి అలాంటి కర్మలు కాదు, శాస్త్ర విహితమై ఉన్న కర్మలుగా మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మనకేంటంటే కర్మాణి అనేటువంటి పదం వాడారే తప్ప శాస్త్ర విహితమై ఉన్న కర్మలు అనేటువంటిదిగా ఇక్కడ మంత్రంలో మనకు కనపడటం లేదు. కానీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, కురవన్ ఏవ ఇహ కర్మాణి, ఇహ ఈ లోకములో నువ్వు జీవిస్తూనే కర్మాన్ని కురవన్, నువ్వు కర్మలు చేస్తూ ఉండని చెప్పనే మాట చెప్పినప్పుడు ఈశ్వరుడు చెప్తున్నటువంటి యొక్క మాట కాబట్టి, అంటే ఆ ఈశ్వరుడే ఎలాంటి కర్మలు చేయాలో అనేటువంటి అంశాన్ని మనకి వేదములో చెప్పిన విధానం ఉంది. కాబట్టి అలాంటి ఆ కర్మలను ముఖ్యంగా ఆచరించాల్సి ఉంటుంది. యాని అనవద్యాని కర్మాని తాని సేవితవ్యాని నో ఇతరానని మనకి వస్తున్న విధానం కనుక అట్లా శాస్త్ర విహితమై ఉన్నటువంటి పుణ్యప్రదమై ఉన్నటువంటి కర్మలు. ఎందుకంటే పైన ఉన్న మంత్రం ఏంటంటే పూర్ణముగా తాత్విక సంబంధ జీవన విధానము, అటు నివృత్తి మార్గం సంబంధ విధానం, స్వరూప అనుభవాన్ని పొందే విధానముగా చెప్తున్నటువంటి అంశము. కాబట్టి అంత స్థాయికి పోగలిగేటువంటి విధానంగా లేనటువంటి వాళ్ళకి చెప్పే మాట, కనీసం జీవితంలో మరి ఆ యొక్క శాస్త్రం బోధించే విధానముగా ఏ సత్కర్మలు అయితే ఉన్నాయో అలాంటి వాటిలను ముఖ్యంగా ఆచరించగలిగే విధానంగా ఉండాలి. ఎందుకంటే లోన ఉన్నటువంటి ఆ జీవుడు ఉద్ధారకం కావాలని చెప్పి అన్నట్లయితే అతనికి మంచి సంస్కారాన్ని మనం దాంట్లో తోడు చేయాలి. సూక్ష్మదేహానికి మనం మంచి సంస్కారాన్ని తోడు చేయాలి. ఎందుకంటే లోన ఉన్న జీవుడు పరంపరగా జన్మ పరంపరగా వస్తూ ఉన్నాడు. అనేక జన్మ పరంపరల్లో కూడా పడిపోయే పరిస్థితి వాడికి ఉన్నది. కనుక జన్మ విధానాలు అనేటువంటివి నిర్ధారితముగా ఉన్న విషయాన్ని మనకు శాస్త్రం ఘంటాబద్ధంగా చెబుతూ ఉన్నది. ఓ పక్క జాతస్య ధ్రువో మృత్యు, ధ్రువం జన్ మృతస్య, పుట్టినవాడు పోవాల్సిందే, పోయినవాడు రావాల్సిందే. కాబట్టి ఈ ప్రకారంగా జన్మ విధానాన్ని చెప్తున్న ఉన్నటువంటి విషయం. కాబట్టి మరి ఆ సూక్ష్మ దేహాన్ని మనం సంస్కరింపజేయాలి అనేటువంటిది రెండో అంశం. ఎక్కడ పూర్ణముగా సూక్ష్మదేహాన్ని బ్రహ్మములో విలీనం చేసి దాన్ని పూర్ణముగా సమస్త కర్మలను జ్ఞానాగ్ని ద్వారా కాల్చివేసి బ్రహ్మమే తానై ఉండేటువంటి యొక్క విధానం ఒక అంశమైతే, అంత స్థాయికి పోలేకుండా ఉన్న విధానంగా ఉన్నప్పుడు కనీసం మరి జీవితంలో ఈ యొక్క జీవన విధానం భగవంతుడు ప్రసాదించాడో అంటే ఆ జీవితాన్ని జీవిస్తూనే, ఎందుకంటే జీవితాన్ని జీవించమన్నాడు, జిజీవిషేత్
జీవితాన్ని జీవించమన్నాడు. జీవితంలో చక్కగా మరి నీ యొక్క జీవన విధానాన్ని కూడా మంచిగా జీవించు. ఆయన జీవించవద్దని చెప్పి అనటం లేదు, అరణ్యాలకు పొమ్మని చెప్పి అనటం లేదు, ఏవో సన్యాసివై ఉండమని చెప్పి ఏం చెప్పటం లేదు. నీ జీవితాన్ని నువ్వు జీవించు. అయితే ఆ జీవించే జీవితంలో కర్మలు అనేటువంటివి మాత్రం తప్పనిసరిగా జీవన విధానంలో చేసుకోవాల్సి ఉంటుంది. అవి నిత్య కర్మలు, అవి తప్పవు. నహి కశ్చి క్షణమపి, ఏ ఒక్క వ్యక్తి కూడా క్షణకాలం కూడా కర్మ లేకుండా ఉండే అవకాశం లేదని చెప్పని చెప్తున్నటువంటి మాట. కాబట్టి జీవనానికి యోగ్యమై ఉన్న కర్మలు మానవుడు జీవితంలో ఆచరిస్తూ ఉంటాడు. ఆచరించే కర్మలలో చాలా వరకు దోషాలు కూడా వచ్చే విధానం ఉన్నది. ఏ యొక్క జీవన విధానానికి మరి తాను చేసేటువంటి కర్మలు అయితే ఉన్నాయో అట్టి ఆ కర్మలలో మరి కొంత దోషం కూడా వచ్చి పడే విధానం ఉంటుంది. కాబట్టి మరొక ప్రక్కేనంటే దైవ సంబంధము పుణ్య సంబంధమైనటువంటి కర్మలు ఆచరించే విధానంగా ఉన్నట్లయితే మరి కొంత రాబోయే జన్మలకు తోడ్పడేటువంటి విధానముగా ఉండే కర్మ మనకు సూక్ష్మదేహంలో నిక్షిప్తమవుతుంది. మనం చేసే ప్రతి కర్మ సంబంధ సంస్కారాలు సూక్ష్మదేహంలో పోయి పడుతూ ఉన్నాయి. కాబట్టి ఆ పడేటువంటి ఆ కర్మలు కొన్నైనా సత్కర్మలుగా పుణ్యకర్మలుగా పుణ్య సంస్కారంగా పడ్డట్లయితే అది రాబోయే కాలంలో జీవుణ్ణి కొంతవరకు ఉద్ధారకం చేసే అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి ప్రకారముగా మరి మంచి కర్మలన్నా జీవితంలో ఆచరించే విధానం చేయమని చెప్పిన అర్థం. ఒకవేళ చేయగలిగితే పై శ్లోకం అనుసరించి యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధులుగా చెప్పేటువంటి అలాంటి పరిపూర్ణమై ఉన్నటువంటి నివృత్తి మార్గంలో ప్రయాణం చేసి బ్రాహ్మీ అనుభవాన్ని పొందే విధానంగా పోగలిగితే సర్వోన్నతమే. అయితే అది అందరికీ పోగలిగే సామర్థ్యం ఉండకపోవచ్చు. అలాగా పోని పక్షంగా ఉన్నట్లయితే ఇదైనా నీవు ఆచరించనేటువంటి యొక్క భావనగా రెండో మంత్రం మనకి జీవుడు పతనం కాకుండా తిరిగి మరలా ఈ భవసాగరంలో మునిగిపోకుండా, ఎందుకంటే దేహానంతరం జీవుడు పొందేటువంటి దుర్గతి అంశాల గురించి మనకు మూడో మంత్రంలో ఆయన ప్రస్తావించబోతూ ఉన్నాడు. అసూర్య నామతి లోక అందిన తమసావృతా తాన్ని తే ప్రేత్య అభిగచ్చంతి అనే మాట కింద మంత్రంలో ఆయన చెప్పబోతూ ఉన్నాడు. ప్రేత్య చనిపోయిన తర్వాత అభిగచ్చంతి పొందుతూ ఉన్నారు అని అంటున్నాడు ఇక్కడ. అది కేవలం ఆసురీ సంబంధమై ఉన్నటువంటి యొక్క పేరుగల లోకాలకి పోయే విధానము తమసావృత తమస్సుతో నిండిపోయి ఉన్నటువంటి యొక్క దేహాలలో పడిపోయే పరిస్థితిని ఇక్కడ ఆయన బోధిస్తూ ఉన్నాడు. అనగా దేహం అనేటువంటిది పతనం కావటం తథ్యం. ప్రతి ఒక్క వ్యక్తి కూడా మరణాన్ని సవిచూడాల్సిందే. దాన్ని కించి తప్పించుకోవడానికి ఎవరికి కూడా సాధ్యమయ్యే అవకాశం లేదు. మరణం యొక్క అంశము నుంచి తప్పించుకునే అవకాశాలు ఈ లోకంలో ఏ ప్రాణికి కూడా లేదు. అది కేవలం ఈశ్వరుని యొక్క శాసనం. మరి ఆ మరణానంతరం కలగబోయేటువంటి దుర్దశ పరిస్థితిని మనకు మూడో మంత్రంలో ఆయన గారు హెచ్చరిస్తూ ఉన్నాడు. కాబట్టి దానికోసమైనా మనం కొంత జాగ్రత్త పడాల్సిన పరిస్థితి ఉంటుంది. చేతులు కాలేక ఆకులు పట్టుకుని అనే సామెతలో లోకంలో చెబుతూ ఉంటారు. తీరా దేహం పోయిన తర్వాత ఆనాడు ఎలపించి ఉపయోగం లేనటువంటి విధానం. ఇప్పుడు మనకి కరెంటు పోతుంది ఒక గంటలో అని తెలిసినటువంటి యొక్క విధానం ఉన్నటువంటి వారు ముందుగానే జాగ్రత్త పడతారు. ప్రత్యామ్నాయాలు ఏర్పాటు చేసుకుంటారు. ఇది లైట్ వెలిగించుకుంటారు, అగరబత్తి ఇదేమన్నా క్యాండిల్ ముట్టించుకుంటారు, ఏవో కొన్ని ప్రత్యామ్నాయ మార్గాలు చేసుకుంటారు. అట్లాగా దేహానంతరం కలిగేటువంటి పరిణామాలు అనేటువంటివి ఆయన చెప్తూ ఉన్నాడు. కాబట్టి అలాంటి దుర్దశలు పొందకుండా ఉండాలని చెప్పి అన్నట్లయితే దానికి ఈ యొక్క రెండో మంత్రములో అయా కురవన్నేవేహ కర్మాణి, మంచి కర్మలను ఆచరించు. మంచి అనే పదం ఇక్కడ వాడకపోయినా కానీ ఇది వేదవాక్యం కాబట్టి ఆ వేదవాక్యాన్ని మనం ఒక ఉన్నత స్థాయిలోనే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. కురవన్నేవేహ కర్మాణి, కర్మ చేయమన్నాడు కదా అని చెప్పిన ఉద్దేశంతో అది మంచి కర్మలు అని చెప్పి అనలేదు. కాబట్టి ఏ కర్మైనా చేసుకోవచ్చు అనేటువంటి భావనగా పోయినట్లయితే అలాంటి యొక్క అవిశ్వాస మార్గముగా పోయేటువంటి వాళ్ళకి కలిగేటువంటి దుర్దశ కింద మంత్రం మనకి బోధించేదిగా ఉన్నది. దాన్ని గమనించి ఒకవేళ కింద మంత్రం మూడో మంత్రం
ఆ విధంగా చెప్పి ఉండబోయినట్లయితే కురవన్నేవేహ కర్మ అని సత్కర్మలుగానే మాట ఆయన వాడలేదు కాబట్టి మనం ఏ కర్మలైన చేసుకోవచ్చు అనేటువంటి ఒక భావనకి పోయి వాడు ప్రవర్తించే అవకాశం ఒకవేళ ఉండవచ్చు. కానీ ఇక్కడ కింద అసూర్య నామతే లోక అంధ్యన తమస ఆవృతాహ, అయ్యా ఈ లోకంలో ఇలాంటి పరిస్థితి ఉన్నది, మరణానంతరం జీవుడు పొందేటువంటి యొక్క దుర్దశ లాంటి పరిస్థితి ఒకటి ఉన్నది అన్నటువంటి యొక్క విషయాన్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. కాబట్టి దాన్ని బట్టి మనం గ్రహించుకోవాల్సినటువంటి యొక్క అంశం ఏంటంటే పుణ్యము ద్వారా జీవుడు ఉద్ధారకం అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి తత్సంబంధమై ఉన్నటువంటి ఆ పుణ్య ధనాన్ని, పుణ్య సంస్కారాన్ని ప్రయత్నపూర్వకముగా దాన్ని సాధించుకోవాల్సి ఉంటుంది. దానికి పరమాత్మ భగవద్గీతలో కూడా నత్యాజ్యం అనే మాట ఆయన గారు చెప్తూ ఉన్నాడు. వదలమాక గట్టిగా చెబుతూ ఉన్నాడు. మరొక చోట అయితే వదులు అనేది కూడా చెప్పుకొచ్చాడు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మనః కామ క్రోధ తదా లోభ తస్మాతేతత్ త్రయం త్యజేత్. అయా ఈ దుర్దశను పొందింపజేసేటువంటివిగా ఉన్నాయి, త్యజేత్ వదిలిపెట్టాలని చెప్పని అన్నాడు. ఏమి నరకానికి హేతువులుగా ఉన్నటువంటివి త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన అని వ్యక్తిత్వాన్ని పాడు చేస్తాయి, నరకాన్ని తీసుకుపోయేటువంటివిగా ఉన్నాయి. కాబట్టి ఈ విధముగా ఆ పాప సంస్కారాన్ని సంపాదింపజేసి జీవుణ్ణి అధఃపాతాలను లాక్కుపోయేవిగా ఉన్నటువంటివి. కాబట్టి దానిని నువ్వు ఆ మార్గాన్ని నువ్వు త్యజేత్తు వదిలిపెట్టుము అని చెప్పని చెప్తున్నమాట ఈశ్వరుడు చెబుతున్నాడు. సామాన్య మానవులు చెబుతున్నటువంటి యొక్క అంశము కాదు. భగవద్గీత అనేది ఈశ్వరవాణి, సర్వేశ్వరుని యొక్క వాణి. ఈశావాస్యం ఏ ప్రకారంగా ఈశ్వరవాణి అన్నామో, వేదవాణి మరి ఈశ్వరవాణి అన్నామో, భగవద్గీత కూడా ఈశ్వరవాణి, ఈశ్వరుడు బోధిస్తున్నటువంటి యొక్క అంశము. కాబట్టి వాటి పట్ల మనకి పూర్ణమైనటువంటి విశ్వాస భావన ఒకటి పెట్టుకోవాల్సి ఉంటుంది. అందువల్ల వదులుము అనేటువంటి యొక్క మాట చూసినట్లయితే ఎక్కడ అసూర్య నామతే లోక అంధ్యన తమసావృత అనే మంత్రానికి అనుగుణ్యముగా ఉన్నటువంటిది త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనం ఆత్మన నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా పతనం చేసి నరకానికి పోయే విధానముగా అనేటువంటిది. అందువల్ల మరొక మాట ఏం చెప్పాడు, అయ్యే వదలమాక అనే మాట కూడా ఆయన చెప్తూ ఉన్నాడు. యజ్ఞదాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవతతో అని చెప్పని. ఇవి నిన్ను ఉద్ధారకం చేసేటువంటివి, వ్యక్తిత్వమును పావనం చేసేటువంటివి, నీకు మంచి సంస్కారాన్ని, పుణ్య సంస్కారాన్ని కట్టబెట్టేటువంటివి, దేహానంతరం నీకు తోడుగా ఉండి రక్షించే విధానముగా ఆ పుణ్యం ఉంటుందనేది. రక్షంతి పుణ్యాని పురాకృతాని అన్నారు మహానుభావుడు. రక్షంతి పుణ్యాన్ని పురాకృతాన్ని, గతంలో ఏదైనా పుణ్యం చేసి ఉంటే ఆ పుణ్యం నిన్ను కాపాడేదిగా ఉంటుందంటాడు. అలాంటి విధానముగా మనకేంటంటే ఈ రెండవ మంత్రాన్ని మనం చూసినట్లయితే కుర్వన్ ఏవైహ కర్మ అని జిజీవిషేతు శతం సమా, 100 ఏళ్ల కాలం పాటు జీవించు. అయితే ఆ జీవన విధానములో మనకు శాస్త్రం చెప్పేటువంటి యొక్క ఏ యొక్క పుణ్య సంబంధమై ఉన్నటువంటి కర్మలు ఉన్నాయో అలాంటి వాట్లను ఆచరించినట్లయితే మరి కొంతవరకైనా సూక్ష్మదేహము జీవుడు దుఃఖాలు పాలు కాకుండా, పతనం కాకుండా, హీన జన్మలలో పడకుండా మనల్ని ఆ సంస్కారం కాపాడేటువంటిదిగా ఉంటుంది. ప్రతి కర్మ సంస్కారముగా సూక్ష్మదేహంలో చేరిపోతూ ఉన్నది. దాని ఆగామి కర్మ అని చెప్పి అన్నాం కదా, ఆగామి కర్మే సంచిత కర్మగా ఏర్పడుతుంది. కాబట్టి ఈ ప్రకారముగా ఎంత అవకాశం ఉంటే అంత విధానముగా మనం సూక్ష్మదేహంలో పుణ్య సంబంధమై ఉన్న సంస్కారాన్ని నిక్షిప్తం చేసుకోవటం, అది రాబోయే కాలంలో జీవుణ్ణి ఉద్ధారకం చేసుకునేదానికి ఉపయోగపడేటువంటిదిగా ఉంటుంది. కనుక ఇక్కడ సర్వేశ్వరుడు మనకి మంత్రాలలో 2 ఆప్షన్స్ మన ముందు ఆయన ఏర్పాటు చేశాడు. ఒక ఆప్షన్ ఏంటంటే నీకు ఒకవేళ జిజ్ఞాస ఉంటే మాత్రం తత్వశాస్త్రాధ్యయనం చేసి దాని ద్వారా నివృత్తి మార్గం వైపుకు ప్రయాణం చేసి స్వరూపానుభవాన్ని పొందే విధానముగా చేయగలుగు. దానికి చాలా శ్రమతో కూడిన వ్యవహారం, ఎంతో జిజ్ఞాస ఉండాలి, మోక్షత్వం ఉండాలి. అథాతో బ్రహ్మ జిజ్ఞాస అని కూడా వేదవ్యాసుల వారు చెప్పిన మాట. బ్రహ్మ జిజ్ఞాస రావాడంటే అథ అనే మాట కూడా వాడాడు. కాబట్టి ఈ ప్రకారంగా ఇది ఉత్తమమై ఉన్నటువంటి యొక్క మార్గం, ఉత్తములు ప్రయాణం చేసేటువంటి యొక్క మార్గం,
సర్వోన్నతమై ఉన్నటువంటి మార్గం. దాన్ని పరమాత్మ గీతలో రాజవిద్య రాజగుహ్యం అనే పేరు పెట్టాడు దానికి. ఈ బ్రహ్మ విద్య రాజవిద్య అని చెప్పని అన్నారు. అలాంటి దాన్ని వైపుగా పోగలిగేటువంటి జిజ్ఞాస కలిగిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఒకవేళ అలాంటి యొక్క ఆ నివృత్తి మార్గం వైపుకి తాత్విక విధానం వైపుకు నువ్వు పోలేకపోయినట్లయితే కనీసం ఇదన్నా నువ్వు పాటించనే మాటగా రెండవ మంత్రంలో ఆయన చెప్తున్నటువంటి కురవన్నేవహ్య కర్మ అనేటువంటిది మనకి మంచిగా చక్కటి జీవన విధానానికి చెప్పేటువంటి మార్గ విధానము. జిజీవిషేత్ శతం సమాహ ఏవం త్వయి నా అన్యథా అత అస్తి నా కర్మ లిప్యతే నరే. ఇంతకంటే నీకు మరొక మార్గం అనేటువంటిది లేదని చెప్పనే మాట. ఏవం త్వయి నీయందు నా అన్యథ మరొక మార్గము మరొక త్రోవ నీకు అనేటువంటిది లేదక. ఇదే నీకు జీవితంలో ఉన్నటువంటి గొప్ప అవకాశము నువ్వు. ఎందుకంటే ఈ అవకాశం ఎందుకని చెప్పి అన్నామంటే ఈ విశ్వంలో ఎన్నో ఉన్నాయి ప్రాణులు. 83,99,99 రకాలు రకరకాలైనటువంటి యొక్క జీవులు ఎన్నో ఉన్నటువంటి విధానము. అలాంటి ఆ జీవులకు ఈ యొక్క అవకాశం లేదు. వాటికి ఏ ప్రాణికి ఇలాంటి అవకాశం లేదు. ఒక మానవుడికి మాత్రమే అవకాశం ఉందన్నమాట. కాబట్టి వాటికి అవకాశం లేనటువంటి అంశం కనుక మానవునికి మాత్రమే ఇలాంటి అవకాశం అనేటువంటిది, సత్కర్మలు ఆచరించే అవకాశము మానవునికి మాత్రం ఉన్నది. కాబట్టి ఏవం ఇటువంటి నీయందు నా అన్యథ ఇంతకంటే మరొక మార్గ విధానం నీకు లేదు. నా అస్తి నా అస్తి ఇంతకంటే మరొక మార్గం లేదు అని చెప్పాను అంటూ నా కర్మ లిప్యతే నరే అనేటువంటి అలాగా ఉన్నటువంటి వాడిని ఆ కర్మలు నిన్ను అంటవు అనేటువంటి మాట కూడా చెప్పుకొస్తూ ఉన్నాడు. ఇది మనం ఏం చెప్పుకున్నామంటే మధ్య మార్గములో ఉత్తమ మార్గం పై మంత్రం చెప్పుకొనగా ఇది మధ్య మార్గములో అనగా అంతటి లోతైనటువంటి యొక్క నివృత్తి విధానంగా రమణ భగవానుల వారు తిరుమణామలైపోయి గుహలో కూర్చొని చాలా కాలం తపస్సు చేసిన విధానం. అట్లనే మరి లక్ష్మణార్యులు యనమల పోయి అక్కడ ఎంతో కాలం తపస్సు చేసిన విధానము. అదే ప్రకారం మలయాళ స్వాముల వారు గోగర్భానికి పోయి ఎంతో కాలం తపస్సు చేసిన విధానము. ఇట్లాగా చాలామంది ఉత్తరాది కూడా పోతూ ఉంటారు, హిమాలయాలకు పోతూ ఉంటారు, తపస్సులో మునిగిపోతారు. ఇది కొంచెం బాగా ఒక ఉన్నతమైనటువంటి విధానంలో చేసేటువంటి మార్గం కనుక అంతటి మార్గ విధానంలో పోలేటువంటి వారికి అతకైన గీతలో కూడా పరమాత్మ భక్తి యోగంలో చెప్పుకొస్తాడు. ఒకవేళ వాళ్ళు చేయలేకపోతే ఎట్లాగైనా చెయ్యి అనేటువంటి మాటలు మీకు భగవద్గీత 12వ అధ్యాయంలో వస్తాయి. అందువల్ల అలాంటి ఆప్షన్గా మీకు రెండవ మంత్రం చెప్తున్నటువంటిది ఇది సత్కర్మల ఆచరించే విధానముగా ఒక అంశముగా కలిగి ఉన్నటువంటిది ఒక భావన. రెండవది ఏంటంటే దీంట్లో ఉన్నటువంటి ఒక మౌలికమై ఉన్నటువంటి యొక్క అంశము నా కర్మ లిప్యతే నరే అట్టి నరుని కర్మ నలిప్యతే అంటదు అని చెప్పని అంటాడు. కనుక ఏమిటంటే కురవన్ ఏవైహ కర్మాని జిజీవిషేత్ శతం సమాహ నీ యొక్క జీవితాన్ని జీవిస్తూ కాబట్టి కురవన్ ఏవేహ కర్మాణి అనే బహువచనం కాబట్టి ఇది పుణ్యకర్మలు ఆచరించేటువంటి యొక్క అంశముగా ఒక భావన మనం చెప్పుకోవచ్చు. రెండవది ఏంటంటే మరి ఈ నివృత్తి మార్గం వైపున ప్రయాణం చేస్తూ జ్ఞానేంద్రియ కర్మేంద్రియ అంతరేంద్రియములను వాటి కర్మలు లేకుండా చేసేటువంటి మరొక పారమార్థికములో చేరి ఉన్నటువంటి పారమార్థిక కోణములో చేరి ఉన్నటువంటి ఒక అర్థం దీనికి ఉంది. ఇది మీకు భగవద్గీత 3వ అధ్యాయంలో పరమాత్మ శ్లోకం ద్వారా తెలియజేస్తాడు. నకర్మణాం అనారంభాత్ నైష్కర్మ్యం పురుష అసునుతే నచ సన్యసనాద్యేవ సిద్ధిం సమధి గచ్చతి అని చెప్పని అంటాడు. నా కర్మణాం అనారంభాత్ కర్మణాం షష్ఠీ భక్తి బహువచనం అది. కర్మలను అనారంభాత్ ఆరంభింపకపోయినట్లయితే నైష్కర్మ్య ప్రాప్తిని సిద్ధిని నా ఆప్నోతి పొందే అవకాశము లేదు అని చెప్పని అన్నారు. అయితే ఇక్కడ చాలామంది దీనికి ఎవరైతే కర్మలను ఆచరిస్తూ ఫలాలని ఆశించకుండగా ఎవరైతే చేయరో ఫలాపేక్ష లేకుండా ఎవరు కర్మలు ఆచరించారో అలాంటి వారు
నైష్కర్మ్య ప్రాప్తిని పొందే అవకాశం ఉండదు అని చెప్పనే మాటగా చెప్పుకొచ్చిన విషయం ఉన్నది. కానీ దీంట్లో ఉన్నటువంటి యొక్క మరి పారమార్థిక అంశం ఏంటని చెప్పానంటే నైష్కర్మ్యం అన్న పదం వాడారు కాబట్టి నైష్కర్మ్యం అంటే కేవలం బ్రాహ్మీ స్థితి, నిష్కర్మ సంబంధమే నైష్కర్మ్యము అని చెప్పనంటారు. దాన్ని ఆది వృద్ధి, సంస్కృతంలో పదాలకి ఆది వృద్ధి అనేది ఒకటి ఉంటుంది. వికుంఠ సంబంధమే వైకుంఠము అంటారు. అట్లనే కేవలత్వము సంబంధమే కైవల్యము అని చెప్పని అంటారు. అట్లాగా నివృత్తి నిష్కర్మ సంబంధమే నైష్కర్మ్యము అని చెప్పని అంటారు. నిష్కర్మ అంటే ఎక్కడైతే కర్మ అనేది లేదో దానిని నిష్కర్మ అంటారు. కర్మ లేని విధానము ఒక బ్రహ్మమునందు మాత్రమే చెప్పాల్సి ఉంటుంది. కాబట్టి కర్మ లేని విధానము ఒక బ్రహ్మమే. ఎందుకంటే అది గుణాతీతం. గుణములతో చేరి ఉన్నది ఏదైనా కానీ కర్మలు కలిగే ఉంటుంది. కనుక లోకములు కానీ త్రిమూర్తుల సహితము కూడా కర్మ సంబంధ వ్యవహారంలో తగులుకొని ఉన్న విధానమే. కాబట్టి ప్రకారముగా రజః కర్మని భారత అన్నాడు. కాబట్టి కర్మలు అనేటువంటివి రజస్సు వల్ల, తమస్సు వల్ల, సాత్వికం వల్ల వస్తూ ఉంటాయి. సాత్విక సంబంధ కర్మలు, రజోగుణాత్మక కర్మలు, తమో గుణాత్మక కర్మలు. ఇట్లాగా కర్మలు అనేటువంటి గుణాలను బట్టి ఏర్పడతాయి. కాబట్టి ఈ కర్మరహితం అనేటువంటిది ఒక బ్రహ్మములో ఏ కర్మ లేదని చెప్పిన కారణం ఏంటంటే అది గుణాతీతం కనుక. కాబట్టి గుణాతీతమై ఉన్నటువంటి ఆ బ్రహ్మము నిష్కర్మ. దాంట్లో అక్కడ కర్మ లేదే కాదు. బ్రహ్మ నిష్క్రియుడు అని చెప్పిన అంటారు. కర్మాతీత స్థితి బ్రహ్మం అన్నమాట. అందుచేత ఆ బ్రహ్మము అనేటువంటి స్వరూప అనుభవాన్ని పొంది ఉన్న విధానమే నైష్కర్మ్య సిద్ధి అని చెప్పని అంటారు. నైష్కర్మ్య సిద్ధి అది కేవలం బ్రాహ్మీ అనుభవం అన్నమాట. అంటే ఆ బ్రాహ్మీ అనుభవం రావాలని చెప్పనేటువంటి మాటగా నా కర్మణాం అనారంభాత్, నువ్వు కర్మలను ఆరంభింపకపోయినట్లయితే నీకు నైష్కర్మ్య సిద్ధి వచ్చే అవకాశము లేదు అన్నారు. కాబట్టి కర్మలు ఆచరిస్తే నైష్కర్మ్య సిద్ధి వస్తుందా అని చెప్పనంటే కర్మలు ఆచరించడం వల్ల నైష్కర్మ్య ప్రాప్తి వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే నకర్మణ అనే మాట ఉపనిషత్తు చెప్పేసింది. కర్మల వల్ల నీకు సిద్ధి అనేది లేదని చెప్పి అన్నది. ఇక్కడేమో కర్మలను ఆచరించకపోయినట్లయితే నీకు సిద్ధి లభించే అవకాశం లేదని చెప్పి అనే మాట. ఈ విధంగా చూసినట్లయితే ఇటు భగవద్గీతకు ఉపనిషత్తుకి వైవిధ్యం వస్తుంది, విరోధం వస్తుంది. ఎందుకంటే అక్కడేమో న కర్మణ న ప్రజయ న ధనేన త్యాగేన ఏకే అమృతత్వ మానసు, అమృత ప్రాప్తిని పొందే విధానంలో కర్మలు అనేటువంటివి దానికి దోహదపడవు అని చెప్పి అన్నారు. ఇక్కడేమో కర్మలు ఆచరించకపోయినట్లయితే నీకు నైష్కర్మ్య ప్రాప్తి వచ్చే అవకాశం కాదన్నారు. కాబట్టి అది చూసినట్లయితే దీంట్లో మనకి ఒక ఉపనిషత్తుకి భగవద్గీతకు తేడా కనబడతా ఉంటుంది. కానీ దీంట్లో ఉన్నటువంటి యొక్క మౌలికమై ఉన్నటువంటి అంశం మనం అర్థం చేసుకున్నట్లయితే నైష్కర్మ్య స్థితి, నైష్కర్మ్య ప్రాప్తి అనేటువంటి యొక్క అంశము నా కర్మణాం అనారంభాత్, ఈ యొక్క ప్రక్రియ చేయనట్లయితే నైష్కర్మ్య ప్రాప్తిని పొందే అవకాశం లేదనేటువంటిది. దాంట్లో ఉన్నటువంటి పారమార్థిక అంశం ఏంటంటే కర్మలు అనేటువంటివి ప్రకృతి పరంగా ఏర్పడే ఉన్నాయి. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః. ప్రకృతే క్రియమానాని, ప్రకృతి పరంగా దేహేంద్రియ కర్మలు అనేటువంటి స్వతసిద్ధముగానే ప్రారంభింపబడి ఉన్నాయి. కాబట్టి మనం కొత్తగా వాటిని ప్రారంభించే విధానమేమి లేదు. ప్రకృతే క్రియమానాన్ని, ప్రకృతి యొక్క చట్టం, ప్రకృతి యొక్క నిర్మాణ విధానంలోనే ఆ యొక్క దేహేంద్రియ కర్మలనే స్వతసిద్ధముగా వాటికి వచ్చి ఉన్నాయి. అవి ప్రవర్తిస్తూ ఉన్నాయి. కన్ను చూస్తూనే ఉంటుంది, చెవులు వింటూనే ఉంటాయి, గంధాన్ని ఆఘ్రానిస్తూనే ఉంటుంది, మనస్సు ఆలోచనలు చేస్తూనే ఉంటుంది, బుద్ధి నిశ్చయిస్తూనే ఉంటుంది. ఈ విధముగా ఉన్నటువంటి యొక్క స్వతసిద్ధముగా వచ్చిన కర్మలు వాటి ప్రకృతి ద్వారా ప్రసాదింపబడ్డాయి అనేటువంటి మాట. ప్రకృతి ద్వారా ప్రసాదింపబడ్డటువంటి ఆ కర్మలను ఈ జీవుడు లోన ఉన్నటువంటి వాడై వాటను వాడుకుంటూ వ్యవహారాన్ని సిద్ధింపజేసుకుంటూ ఉన్నాడు. కాబట్టి ఈ వ్యవహారమును సిద్ధింపజేసుకోవాలని చెప్పన్నట్లయితే ఉన్నటువంటి స్వతసిద్ధముగా ఉన్న కర్మలను జీవుడు వినియోగింపజేసుకోవాల్సి ఉంటుంది. వినియోగింపజేసుకున్నట్లయితే వ్యవహారం వానికి సిద్ధించే అవకాశం ఉంటుంది. కానీ పారమార్థికం సిద్ధించే అవకాశం లేదు.
పారమార్థికం సిద్ధించాలని చెప్పి అన్నట్లయితే ప్రకృతి ద్వారా ఏ కర్మలైతే స్వతసిద్ధముగా క్రియారూపకంగా వచ్చాయో ఆ ప్రకృతి ద్వారా ఏర్పడేటువంటి యొక్క ఆ కర్మలను లేకుండా చేయటం అనేటువంటి ప్రక్రియ వీడు కొత్తగా అవలంబింపాల్సి ఉంటుంది. ఇంతవరకు ఏనాడు ఈ ప్రక్రియ వాడు అవలంబించింది లేదు. ఇలాంటి ప్రక్రియ అవలంబించిన విధానము అది గురువు యొక్క ఉపదేశానుగుణ్యముగా వాడికి ప్రాప్తించినటువంటి మంచి అవకాశం అన్నమాట. కాబట్టి గురువు చెప్పింది ఏమిటంటే నువ్వు ఈ నివృత్తి కర్మ అనేటువంటి దాని ద్వారా ఈ ప్రవృత్తి సంబంధమై ఉన్న కర్మలను లేకుండా చెయ్యరా అని చెప్పి అన్నాడు. గురువు చెప్పిన మాట ఇదే. నీకు నివృత్తి కర్మ అది కర్మయే, నివృత్తి కూడా కర్మ విధానమే. ఆ నివృత్తి అనే కర్మ అనేటువంటి అంశము ద్వారా ఈ ప్రవృత్తిగా ప్రకృతి ద్వారా ఏర్పడేటువంటి కర్మలైతే ఉన్నాయో నువ్వు వాట్లను లేకుండా చేయగలగాలి. ఈ లేకుండా చేయగలగాలి అన్నటువంటి మాటకు అనుగుణ్యముగా ఉన్న శ్లోకాలే సర్వద్వారాన్ని సంయమ్య అన్నాడు, సర్వేంద్రియాన్ని సంయమ్య అన్నాడు. కనుక సర్వేంద్రియముల వ్యవహారం సంయమ్య నియమించు అన్నాడు. సర్వద్వారాన్ని సంయమ్య మన దేహంలో ఉన్నటువంటి ద్వారాలకుండగా ఏ ఇంద్రియాలు ప్రయాణం చేస్తూ ఉన్నాయో నేత్రేంద్రియ ద్వారం ద్వారా దృశ్యము, శ్రోత్రేంద్రియ ద్వారం ద్వారా శబ్దములు, జ్ఞానేంద్రియ ద్వారం ద్వారా గంధములు, జిహ్వేంద్రియ ద్వారం ద్వారా రసాలు, ఇట్లాగా అన్ని ద్వారాల గుండగా ప్రయాణం చేసి మరి ఈ యొక్క విషయ సంబంధమై ఉన్నటువంటి వ్యావహారిక సంబంధమైనటువంటి అనుభవాలను మనం పొందుతూ ఉన్నాం. అందువల్ల వీటిని నువ్వు ఆపేయాలని చెప్పనే మాట మనకు ఆ శ్లోకాలలో వచ్చేటువంటి యొక్క అర్థం అన్నమాట. సర్వద్వారాని సంయమ్య అంటాం వల్ల కానీ, సర్వేంద్రియాని సంయమ్య అంటాం కానీ, సర్వ ఇంద్రియ గ్రామం అనే మాటలు ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి ఇంద్రియ వ్యాపారాన్ని నువ్వు ప్రయత్నపూర్వకంగా ఆపగలిగే ప్రయత్నం నువ్వు చేయాలి అంటాడు. ఈ విధంగా చేయగలిగితే నీకు పారమార్థికం సిద్ధిస్తుంది. ప్రకృతి పరంగా ఏర్పడ్డటువంటి యొక్క ఇంద్రియ వ్యాపారాన్ని వాడుకున్నావు అంటే నీకు వ్యవహారం సిద్ధిస్తుంది. కనుక నీకు వ్యవహారం కావాలా, పరమార్థం కావాలా అని చెప్పిన విషయం వచ్చినట్లయితే వ్యవహారం సిద్ధింపజేసుకోవటానికి ఇంద్రియాలనేవి కూడా మనం ఉగ్గబట్టాల్సిన అవసరం లేదు, నిగ్రహించాల్సిన అవసరం లేదు. అవి పోతున్నటువంటి యొక్క నడకలో మనం అడుగులు వేసుకుంటూ పోతే చాలు, అంతేక వ్యవహారం చక్కగా సిద్ధిస్తుంది. కానీ పారమార్థికం సిద్ధించాలని చెప్పన్నట్లయితే ప్రకృతి ద్వారా స్వతసిద్ధంగా ఏర్పడేటువంటి యొక్క ఇంద్రియ వ్యాపారాన్ని నువ్వు నివృత్తి మార్గము ద్వారా అరికట్టగలగాలి అనేటువంటి యొక్క అంశమే నకర్మణం అనారంభాత్. నువ్వు ఇలాంటి ప్రక్రియను నువ్వు ఆరంభింపకపోయినట్లయితే నీకు నైష్కర్మ్య ప్రాప్తి వచ్చే అవకాశం లేదనేటువంటిది. కాబట్టి ఈ ప్రకారముగా కురవన్ ఏవేహ కర్మాణి అనే విధానముగా చూసినట్లయితే నివృత్తికి సంబంధించినటువంటి యొక్క ఈ ప్రక్రియను అవలంబించి ఏ యొక్క దేహేంద్రియ సంఘాతమై ఉన్నటువంటి ఇంద్రియ వ్యాపారం ఉన్నదో అటు ఇంద్రియ వ్యాపారములను పూర్తిగా కనుక లేకుండా చేయగలిగితే ఎవరి స్వరూప అనుభవాన్ని పొందగలుగుతాడో అట్టి ఆ స్వరూప అనుభవాన్ని అనగా సర్వేంద్రియములు కూడా సద్దుమణిగినప్పుడు ఉండేది ఏమిటాయి అని చెప్పానంటే దాని కైవల్యం అన్నారు. కేవల స్థితియే కైవల్యం. కేవలం అంటే ఆడ జ్ఞానేంద్రియములు, కర్మేంద్రియములు, అంతరేంద్రియములు అక్కడేమి లేవేక, ఏమీ లేకపోవటమే కేవలత్వం. ఆ కేవలత్వమే కైవల్యం. అడేమున్నది అంటే ఏదైతే మరి నిత్యమై ఉన్నదో, సత్యమై ఉన్నదో ఆ బ్రహ్మం మాత్రమే ఆడ ఉందన్నమాట. అంటే ఆ బ్రహ్మమే తానై ఉన్నటువంటి యొక్క విధానం దానిని కైవల్యము అన్నారు. అదే బ్రాహ్మీ అనుభవం అన్నారు. నిర్మలం తం విజానయాత్ షడూర్మరహితం శివం ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం నిరామయం సర్వశూన్యం నిరాభాసం అనే మాట మనకు ఉత్తర గీతలో స్వామివారు చెప్పే మాట. ప్రభాశూన్యం మనఃశూన్యం బుద్ధిశూన్యం అంటే జ్ఞానేంద్రియ వ్యవహారము, కర్మేంద్రియ వ్యవహారము, అంతరేంద్రియ వ్యవహారం అన్నీ కూడా శూన్యం. అంటే ఆ క్రియ మొత్తం కూడా లేకుండా పోయినటువంటి విధానం కాబట్టి అవేవి కూడా లేకుండా పోవటమే దానిని సమాధిస్థస్య లక్షణం అనే మాటగా చెప్తున్నాడు. అది యోగ సమాధి యొక్క లక్షణం అనే మాట ఉత్తర గీతలో వస్తుంది. ఇదే మాట మీకు ఉపనిషత్తులలో కూడా ప్రపంచ ఉపశమం అనే మాట వాడతాడు మాండుక్యములో. ప్రపంచ ఉపశమం శాంతం శవం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ అను దానిని తెలుసుకోవాల్సి ఉంటుంది. సవిజ్ఞేయ అంటే దానిని తెలుసుకోవాల్సి ఉంటుంది అన్నాడు. అది తెలుసుకోవాలని చెప్పానంటే ఎట్లా వస్తుంది? ప్రపంచ ఉపశమం అది రావాలి నీకు. ప్రపంచ ఉపశమం అని చెప్పానంటే బయటికి పోకూడదు. ప్రపంచం మొత్తం లైవ్ అయిపోతే నాకు వస్తుంది అని చెప్పి అనుకోమాకండి.
అది కేవలం భౌతిక సంబంధమైన అంశము కాదు, పారమార్థిక సంబంధమై ఉన్న అంశము. ప్రపంచం అంటే నీలో ఉన్న ప్రపంచం, బయట ఉన్న ప్రపంచం కాదు. కాబట్టి బయట ఉన్నది ఐదే: భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం అనేటువంటివి బయట ఉన్నాయి. పృథివీ సంబంధ వస్తువులు, జల సంబంధ వస్తువులు, అగ్ని సంబంధ వస్తువులు బయట ఉన్నాయి. కాబట్టి ప్రపంచం అనేటువంటి యొక్క మాట ప్ర అంటే ప్రకర్షణ అంటే మిక్కుటముగా, అంటే ఉపసర్గది, పంచ అంటే 5, అంటే ప్రకర్షణ అంటే విశేషముగా. ఏమైందని చెప్పనంటే అనగా ఆకాశం అనేది 5 భాగాలుగా, జ్ఞాత, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారముగా. వాయువు అనేది 5 భాగాలుగా, వ్యాన, ఉదాన, సమాన, ప్రాణాపానములుగా. అగ్ని అనేది 5 భాగములుగా, అది శ్రోత్ర, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రాణము. అట్లా జలము, శబ్ద, శోష విషయములు. అట్లనే పృథివీ, వాక్కు, పాణి, పాదము, గుహ్యము, పాయు. ఈ విధముగా ఏర్పడేటువంటి దానిని ప్రపంచం అంటారు. కాబట్టి జీవుని యందు చేరి ఉన్నటువంటి యొక్క 20 తత్వాలతో చేరి ఉన్న అంశాన్ని ప్రపంచం అన్నారు. బయట ఉన్నటువంటి పంచభూతాలు, ఆ పంచభూతాల సంబంధమై ఉన్నటువంటి యొక్క వనరులు బయట ఉన్నాయన్నమాట. ప్రకర్షణ మిక్కుటముగా విభజింపబడ్డటువంటి యొక్క విధానం వ్యక్తిలో ఉన్నది. ఆ వ్యక్తిలో ఉన్నటువంటి 20 తత్వాలే ప్రపంచం అన్నమాట. అందువల్ల ఏమన్నాడంటే అసలు ఆ మంత్రంలో అక్కడ ఉపనిషత్కారుడు ప్రపంచ ఉపశమం అనే మాట వాడాడు. అంటే ఏంటంటే ఆ యొక్క నివృత్తి మార్గంలో ఉన్నప్పుడు ఆ నివృత్తి మార్గములో ప్రపంచ ఉపశమం అంటే పృథివీ సంబంధమై ఉన్న కర్మేంద్రియములు, జల సంబంధమై ఉన్న శబ్దాది విషయాలు, అగ్ని సంబంధమై ఉన్నటువంటి జ్ఞానాది ఇంద్రియములు, వాయు సంబంధమై ఉన్నటువంటి యొక్క పంచవాయువులు, ఆకాశం యొక్క సంబంధమై ఉన్నటువంటి జ్ఞాతాది మనోబుద్ధ్యాదులు, ఇవన్నీ కూడా పూర్తిగా ఎక్కడైతే ఉపశమం లయమవుతాయో అది యోగ సమాధి. ప్రపంచ ఉపశమం అయ్యింది. అలాంటి అనుభవం కలిగితే ఏముంటుంది అక్కడ? శాంతం, శివం, అద్వైతం, చతుర్థం. అద్వైతం అంటే అక్కడ రెండో వస్తువు లేదు, ఇక కేవలం బ్రహ్మమే తానే బ్రహ్మమై ఉన్నటువంటి విధానం. ఈ ప్రకారముగా అలాంటి యొక్క ఆ స్వరూప అనుభవమును పొంది ఉన్నటువంటి యొక్క ఆ విధానమే ఇది ప్రపంచ ఉపశమం అనేటువంటి మాట. కానీ అది నైష్కర్మ్య సిద్ధి అనేది కానీ వర్తిస్తుంది. నైష్కర్మ్య సిద్ధికి ప్రపంచ ఉపశమానికి దగ్గరగా ఉన్న అంశం ఏంటంటే నా కర్మణాం అనారంభాత్. నువ్వు కనుక ఆరంభింపకపోతేవా అనే మాట. ఈ ఉన్నటువంటి జ్ఞానేంద్రియ, కర్మేంద్రియ, అంతరేంద్రియ, ఈ ప్రకృతి ద్వారా ఏర్పడ్డటువంటి క్రియలను నువ్వు లేకుండా చేయగలిగే పని ఆరంభింపకపోయినట్లయితే నీకు నైష్కర్మ్య ప్రాప్తి వచ్చే అవకాశం లేదనేటువంటి మాట. అలాంటి యొక్క కర్మాని, ఆ కర్మ విధానాలను నువ్వు జీవితంలో కురవన్ చేయగలిగితే, అలాంటి స్వరూప అనుభవాన్ని పొందగలిగితే అట్టివాడు తిరిగి మరలా నా కర్మ లిప్యతే నరహ. అటు నరుడు మరి నా కర్మ లిప్యతే, ఎలాంటి కర్మల చేత వాడు అంటబడే పరిస్థితి ఇక ఉండదు. ఎందుకంటే సమస్త కర్మలు కూడా జ్ఞానాగ్ని ద్వారా దగ్ధం చేయబడ్డాయి కాబట్టి ఇక ఆ తర్వాత చేసేటువంటి అనగా స్వరూపానుభవాన్ని పొందిన తర్వాత కూడా లోకంలో కొద్ది కాలం పాటు ఉండాల్సిన పరిస్థితి ఉంటుంది ఆయనకి. ఎందుకని సంచితాది కర్మలు జ్ఞానాగ్ని ద్వారా కాల్పబడ్డప్పటికీ కూడా ప్రారబ్ధ కర్మ అనేటువంటిది అది మిగిలి ఉన్నది కాబట్టి, ప్రారబ్ధ కర్మ మిగిలి ఉన్నది కాబట్టి ఈ యొక్క విశ్వంలో ఆయన ఉండాల్సిన ఆవశ్యకత ఉంటుంది. ఆ ఉన్నటువంటి వాడు సశేషమై ఉన్నటువంటి యొక్క ఇంద్రియ సముదాయముతో లోక వ్యవహారం చేసినప్పుడు ఎలాంటి యొక్క ఆగామి కర్మ వచ్చినప్పటికీ కూడా ఆయన్ని అది అంటే అవకాశం లేదు అనేటువంటి మాటగా చెబుతూ ఉన్నారు. ఇది మీకు రామచంద్రమూర్తి కూడా దీని విషయంలో ప్రస్తావిస్తారు. పావకావృత పర్వతంబునాశ్రయించునే మృగ విహంగాధికములు బ్రహ్మమయుడై ప్రకాశింసు బ్రహ్మవిధుని అంటూనే పుణ్య పాపంబులాంజనేయ అని చెప్పిన అనే మాట చెప్తారు. పావకావృత పర్వతంబు, అగ్ని చేత బాగా మండిపోతున్నటువంటి పర్వతం మీదకి పక్షులు, మృగాలు పోతాయా? పోవు. ఒకవేళ పోయినా కానీ ఏమవుతాయి? కాలిపోతాయి. బ్రహ్మమయుడై ప్రకాశించు బ్రహ్మ విధుని అంటూనే పుణ్య పాపంబులాంజనే. ఎవరైతే బ్రాహ్మీ అనుభవాన్ని పొంది ఉన్న బ్రహ్మజ్ఞాని వద్దకి ఆగామి కర్మ అనేటువంటిది రాదు. ఒకవేళ వచ్చింది అనుకో, లోన కాలిపోతుంది. బ్రహ్మాగ్నవు బ్రహ్మనాహుతం, మొత్తం కాలిపోవటమే అని చెప్పి అన్నాడు. అలాంటి ఆ విధానములో నా కర్మ లిప్యతే నరే, అట్టివాడు ఏ కర్మ చేత కూడా వాడు ఇక అంటుకునే పరిస్థితి ఉండదు అనేటువంటి యొక్క మాటగా ఇది స్వరూప అనుభవం వైపు కూడా ఈ మంత్రాన్ని మనం గ్రహించుకోవచ్చు. ఈ పదాన్ని బట్టి నా కర్మ లిప్యతే నరే,
ఎందుకంటే కురవన్నేవేహ కర్మాణి అనే మాట చెప్పినప్పుడు జిజీవిషేత్ 100 కాలం జీవిస్తూ ఉండు, కర్మలు ఆచరిస్తూ ఉండు, పుణ్యకర్మలు ఆచరించు అని చెప్పి అన్నప్పుడు ఆ పుణ్య సంబంధముతో పాటు కొంత దోషములు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ రెండు కూడా సూక్ష్మ దేహంలో అంటుకుంటాయి. కాబట్టి నకరమ లిప్యతే, అంటుకో అనే మాట చెప్పడానికి అవకాశాలు లేవు. అనగా సాధారణంగా ఉన్నటువంటి వారు ఏ కర్మ ఆచరించినప్పటికీ కూడా తత్సంబంధమై ఉన్న పుణ్యము కానీ పాపము కానీ, ఎక్కువ పుణ్యకార్యములు ఆచరించినా ఏదో కొంత దాంట్లో పాపం కూడా కొంత వచ్చే అవకాశాలు ఉంటాయి. దానివల్ల ఆ వచ్చేవన్నీ కూడా నీకు సూక్ష్మదేహంలో చేరిపోతాయి, అంటకుండా ఉండే అవకాశాలు లేవు. నకరమ లిప్యతే నరే అనే మాట తీసుకున్నట్లయితే అది కూడా ఒక స్వరూప అనుభవాన్ని పొందినటువంటి వాడి విషయంలో వర్తించే మాట. అట్టి వాడిని ఏ కర్మ ఏక అంటదు అనేటువంటి మాట. బ్రహ్మజ్ఞానిని ఏ కర్మ అంటదు, ఏ దోషాలు అంటవు. ఎందుకు అది మండిపోతున్నటువంటి అగ్నిగుండం వాడు. చిదగ్నిగుండ సంభూత అని అమ్మవారు చెప్పారు. అమ్మవారి యొక్క శుద్ధ సాత్విక బ్రహ్మాకార వృత్తి విధానముగా ఉన్నటువంటి యొక్క శ్రీమాత శ్రీ మహారాజ్ఞి శ్రీ మహాశనేశ్వరి చిదగ్నిగుండ చిదగ్ని అగ్నిగుండం లోన ఉన్నటువంటి విధానంలో ఏ కర్మ కూడా లోన పడే అవకాశం లేదు. పడ్డా కానీ మొత్తం కాలిపోతుంది. ఇక అట్టి ఆ బ్రహ్మజ్ఞాని ఏ కర్మను అతడు అంటడే కాని చెప్పిన అర్థం. యస్తవాత్మరితరేవ స్యాత్ ఆత్మతృప్తశ్చ మానవ ఆత్మన్యేవ సంతుష్ట తస్య కార్యం న విద్యతే. ఎలాంటి కర్మ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ లోకహితార్థమై చేసినా కానీ ఆ కర్మ ఆయన్ని అంటే అవకాశం లేదనేటువంటి యొక్క మాటగా మనం నా కర్మ లిప్యతే నరే అనేటువంటి మాటల బట్టి చూసినట్లయితే అది బ్రహ్మజ్ఞానికి పూర్ణముగా అన్వయమయ్యేటువంటి యొక్క అంశము. సాధారణ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళ విషయం అయినట్లయితే కురవన్నేవేహ కర్మాని, కర్మలు ఆచరించినప్పుడు తిరిగి కొంత సూక్ష్మ దేహములో ఏదో రూపంగా అది పుణ్యము కానీ పాపము కానీ చేరిపోయే పరిస్థితి ఏర్పడుతుంది. అది అంటే విధానం ఉంటుంది. కాబట్టి అంటదు అనే మాట వాడటంతో మనం పారమార్థికముగా దాన్ని గ్రహించాల్సిన పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ ప్రకారముగా మరి 2 మంత్రములో కూడా మనం చూసినట్లయితే మరి ఆ యొక్క జీవుని యొక్క ఉద్ధారకం ఈ భవసాగరంలో పడిపోకుండా ఈ దుఃఖ సాగరంలో పడిపోకుండా ఈ జీవుణ్ణి ఉద్ధరించడానికి ఉన్నటువంటి మంత్రములుగా ఈ 2 మంత్రాలు ఈశావాసం ఇదం సర్వం అనే మంత్రం కానీ కురవన్నేవేహ కర్మ అనే మంత్రం కానీ చూసినట్లయితే జీవుని యొక్క ఉద్ధారకంగా తెలియజేస్తున్నటువంటి అంశాలు దీన్ని మనకు గోచరిస్తూ ఉన్నాయి. ఈ రెండింటినీ కూడా పాటించకుండా ఉన్నటువంటి వాళ్ళ విషయం చూసినట్లయితే ఇక వాళ్ళకి 3వ మంత్రంలో అసూర్యానామతే లోకాః అంధేన తమస ఆవృతాః తాన్ తే ప్రేత్య అభిగచ్చంతి తాన్ తే అట్టివారు తాన్ అలాంటి లోకాలని ప్రేత్య చనిపోయిన తర్వాత అభిగచ్చంతి పొందుతున్నటువంటి పరిస్థితి అనేటువంటిది మనకి 3వ మంత్రంలో తెలియజేస్తున్నటువంటి అంశాలు కొన్ని ఉన్నాయి. వాటిలో మనం ఇంకేమన్నా ఉన్న అంశాలను రేపు చూద్దాం. ఈ మంత్రం కొంచెం చూసి తర్వాత మిగతా మంత్రాల్లోకి ప్రయాణం చేద్దాం. ఓం సహనా భవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సతు. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.